అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో చూస్తున్న మా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ కూడా దేవుని పక్షముగా దేవుని పేరట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినమున కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. ఆ బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్యాలను, ఆ పరిశుద్ధ గ్రంథంలోని ఆ సత్యాలను మనము తెలుసుకుందాం. ఈ దినమునకు అంశం ఏంటంటే స్థిరమైన సంపాదన, అస్థిరమైన సంపాదన. దేని కొరకు పరిగెడుతున్నావు? స్థిరమైన సంపాదన, అస్థిరమైన సంపాదన. దేని కొరకు పరిగెట్టే వ్యక్తిగా ఉన్నావు? దేని కొరకు నువ్వు పరిగెత్తే బిడ్డగా ఉన్నావు? స్థిరమైన సంపాదన. తెస్సలోనికీయులకు రాసిన రెండో పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, అట్టివారు నెమ్మదిగా పని చేయుచు సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దినమున ఈ లోకంలో ఉన్న ప్రజలను చూస్తే, లేకపోతే క్రైస్తవులుగా పిలువబడుతున్న విశ్వాసులను మనం చూస్తే, ఈ స్థిరమైన సంపాదన అంటే ఏమిటి? అస్థిరమైన సంపాదన. ఆ స్థిరమైన సంపాదన అంటే ఆ ప్రభువు కొరకు, ఆ ప్రభువు పని చేయడానికి, యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనడానికి, యేసుక్రీస్తు ఇచ్చిన ఆ దైవ జ్ఞానమును, ఆ దేవుని మహిమను, దేవుని శక్తిని నశించిపోతున్న ఆత్మలకును, ఈ లోకములో పాపములతో బంధకాలతో పట్టి పీడిస్తున్న ప్రజలను విడిపించడానికి, దేవుని కోసం, దేవుని పరిచర్య చేయడానికి కోసం ఒక స్థిరమైన సంపాదన కలిగి ఉండాలా మనం. ఆ స్థిరమైన సంపాదనలోని అంశములు మీకు కొన్ని తెలియజేస్తాను. ఆ స్థిరమైన సంపాదనలోని కొన్ని అంశములు మీకు తెలియజేస్తాను. సోమరిపోతుగా ఉండొద్దు. దేవుడు ఏమి ఆజ్ఞాపిస్తున్నాడంటే, విశ్వాసులమైన మనము ఒక సోమరి వలె, సోమరితనం వలె మనము పని చేయకుండా మన కుటుంబాలని పోషించడానికి కష్టపడి పని చేయాలా? దేవుడు మనల్ని సృష్టించుకున్నందుకు, దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా మనం ఉన్నందుకు, ఆయనను మహిమపరచడానికి ఈ లోకంలో ఒక స్థిరమైన సంపాదన, ఈ లోకంలో ప్రజలను రక్షించడానికి, ఆ దైవ జ్ఞానాన్ని చూపించడానికి ఆ స్థిరమైన సంపాదన మనము సంపాదించుకోవాలా. అంతేకాని ఈ లోకంలోని బంగ్లాలు, కార్లు, డబ్బు, లేకపోతే బంగారము, ఇవి కాదు స్థిరమైన సంపాదన అంటే. స్థిరమైన సంపాదన అంటే, స్థిరమైన సంపాదన అంటే క్రైస్తవులు తమ సమయాన్ని వ్యర్థపరుస్తూ తిరిగేవారు కాక, కష్టపడి క్రమంగా పనిచేసి తమ కోసం, తమ కుటుంబాల కోసం సంపాదిస్తూ అవసరతలో ఉన్న ఇతరులకు సహాయపడే వ్యక్తులుగా ఉండాలా. మిషనరీస్ కి, సేవకులకు, సంఘ పరిచర్యకు, ప్రవక్తలకు, వారి కుటుంబాలకు, సంఘ పరిచర్యకు, నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి, సువార్తను ప్రకటించడానికి ఆ సంపాదన, మనం సంపాదించే సంపాదన సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా. సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుట స్థిరమైన సంపాదనలో మొట్టమొదటిది. దేవుని గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుట. హోషేయ గ్రంథము
హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. హోషేయ గ్రంథము, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, 6వ అధ్యాయము 3వ వచనం మనం చూద్దాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమును తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వచ్చును. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలా ప్రియా సహోదరి సహోదరులారా, విశ్వాసులైన దేవుని బిడ్డలారా, దేవుని గూర్చిన జ్ఞానం మనలో ఉండాలా. దేవుని గూర్చిన జ్ఞానం సంపాదించుకుంటే, దేవుని గూర్చిన జ్ఞానము నీలో ఉంటే, ఆ దైవ జ్ఞానము నీలో ఉంటే, ఆ దైవ జ్ఞానము నీలో ఉంటే, దేవుని పనిలో దేవుడు నిన్ను వాడుకోవడానికి అత్యంత ప్రీతికరమైన సన్నిహితుడిగా, ఒక స్నేహితుడిగా నిన్ను చేసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడతాడు. దేవుని జ్ఞానం నీలో లేకుండా, దేవుని వాక్యము నీలో లేకుండా, దేవునికి దినదినము విజ్ఞాపన చేసే అనుభవం నీలో లేకపోతే, దేవుని కుమారుడిగా పిలువబడుతున్నావేమో, దేవుని విశ్వాసిగా పిలువబడుతున్నావేమో, లేకపోతే క్రైస్తవుడుగా పిలువబడుతున్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకుంటావా? ఆలోచన చేసుకో. క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు, దేవుని జ్ఞానం ఉండాలా. దేవుని జ్ఞానం ఉంటే, దేవుని జ్ఞానం మనలో ఉంటే, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వస్తాడు. తొలకరి వర్షము కడవరి వర్షము, ఆ భూమి లేకపోతే ఆ పంట పొలాలకు తొలకరి వర్షము కడవరి వర్షము ఏ విధంగా అయితే అవసరమై ఉన్నదో, దేవుని జ్ఞానము మనలో ఉంటే, దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే, ఆ దైవ జ్ఞానము, ఆ వివేచనమైన జ్ఞానము మన జీవితంలో ఉంటే దేవుడు తనకిష్టమైన కుమారుడిగా ఈ లోక ప్రజలను మార్చడానికి, ఈ లోక ప్రజలను నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి ఒక గొప్ప సాధనముగా, ఒక గొప్ప ప్రవక్తగా నిన్ను వాడుకుంటాడు. నీ కుటుంబాన్ని నిన్ను ఆశీర్వదించి అనేక మందికి దీవెనకరముగా ఉంచుతాడు. దేవుని జ్ఞానం సంపాదించుకోనండి. దేవుడిచ్చిన జ్ఞానము, ఈ పరిశుద్ధ గ్రంథము దినదినము చదివితే, ఈ పరిశుద్ధ గ్రంథములోని దేవుని వాక్యాన్ని అనుసరిస్తే, దేవుని శక్తి కలిగిన జ్ఞానము, ఆ జ్ఞానము చాలా విలువైన జ్ఞానము. రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకున్నట్టుకు ఆయన్ని అనుసరించదము. రండి, ఆయన్ని అనుసరిస్తే, ఆయనతో మనం నడిస్తే, దినదినము ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయన గొప్ప జ్ఞానము, ఆ దైవ జ్ఞానము మనకిస్తాడు. గొప్ప జ్ఞానం మనకిస్తాడు. సామెతల గ్రంథము 4వ అధ్యాయము. సామెతల గ్రంథము చదువుతారా? 4వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానం సంపాదించుకొనుము, బుద్ధి సంపాదించుకొనుము. థ్యాంక్ యూ జీసస్. జ్ఞానము సంపాదించుకొనుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయములో జ్ఞానము సంపాదించుకొనుము. 6వ వచనంలో మనం చూస్తే, జ్ఞానమును విడవక ఉండిన యెడల అది నిన్ను కాపాడును. 7వ వచనంలో చూస్తే, జ్ఞానము సంపాదించుకున్నటే జ్ఞానమునకు ముఖ్యాంశం. దేవుని జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ పరిశుద్ధ గ్రంథములో అనేక లేఖన భాగముల ద్వారా, అనేక వాక్యముల ద్వారా దేవుడిచ్చే జ్ఞానము, దేవుడు గొప్ప జ్ఞానం ఇస్తాడు. అర్థవంతమైన భక్తి జీవితానికి దేవుని
జ్ఞానము చాలా అత్యంత అవసరము. మన భక్తి జీవితానికి దేవుని జ్ఞానము చాలా అవసరము, చాలా అవసరము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 21, 22 వచనం మనం చూద్దాం. సామెతల గ్రంథము. థ్యాంక్ యూ హోలీ నా స్పిరిట్. కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రం చేసుకును. వాటిని నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనీయకుము. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారంగాను ఉండును. నా కుమారుడా, లెస్సైన జ్ఞానము, లెస్సైన జ్ఞానము వివేచనను భద్రము చేసుకొనము. వాటిని నీ కన్నుల నుండి, నీ కన్నుల ఎదుట నుండి తొలగిపోనివద్దంటున్నాడు. అవి నీకు జీవముగాను నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు. పండుకొనినప్పుడు నువ్వు భయపడవు. నీవు పరుండి సుఖముగా నిద్రించెదవు. దేవుని జ్ఞానమును మనము సంపాదించుకునే బిడ్డలుగా ఉండాలి. లెస్సైన జ్ఞానము. ఆ జ్ఞానం ఏ విధంగా వస్తుందంటే, దినదినము దేవునితో గడుపుతూ, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, దేవుని వాక్యాన్ని దినదినము మనం చదువుతూ దేవునితో సహవాసం చేస్తూ విజ్ఞాపన చేస్తే ఆ పరిశుద్ధాత్మ శక్తి వలన ఆ దైవ జ్ఞానము మనకు కలుగుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభు ఆ దైవ జ్ఞానాన్ని, వివేచన మనకు ఇస్తాడు. లెస్సైన జ్ఞానము, లెస్సైన జ్ఞానము. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకోవాలా. కాబట్టి అన్నిటికంటే దీనిని మనం ఎక్కువగా వెతకాల. ఆ దైవ జ్ఞానము, దేవుని జ్ఞానమును మనము ఎక్కువగా వెతకాల. అటువంటి జ్ఞానం పొందడం తేలికేమి కాదు. అలాంటి జ్ఞానం పొందాలంటే తేలిక కాదు. చాలా కష్టపడి దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుని, దేవుని వాక్యాన్ని చదువుతూ, ఎందుకంటే శ్రద్ధగా వెతికి వెళ్ళ చెల్లించే వారికి మాత్రమే ఈ జ్ఞానం దొరుకుతుంది. శ్రద్ధగా వెతకాల. వెళ్ళ చెల్లించి వారికి మాత్రమే ఈ జ్ఞానం దొరుకుతుంది. ఎవరికి పడితే వారికి నామకార్థముగా, లేకపోతే క్రైస్తవులుగా పిలువబడినంత మాత్రాన దైవజ్ఞానం రాదు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను, దేవుని మాటలను దివారాత్రములు ధ్యానిస్తారో, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తూ, ఆయనతో క్లోజ్ మానిటరింగ్తో, ఆయనతో ఇంటిమసితో ఎవరైతే ఉంటారో, దినదినం పరిశుద్ధ గ్రంథాన్ని అనుసరిస్తూ నడుస్తారో, వెల చెల్లించి అటువంటి వారికి మాత్రమే దైవ జ్ఞానము దొరుకుతుంది. దేవుని గుర్చిన జ్ఞానము సంపాదించుకునుట. జ్ఞానము రెండు రకాలు. ఒకటి, బోధ ద్వారానే ఒక వ్యక్తి ఆత్మీయ మార్పు పొందుతాడు. పరిచారకులు, సేవకులు, సువార్థికులు, ప్రవక్తలు అనేక మంది బోధ చేస్తూ ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు కూడా బోధ చేశాడు, కొండ మీద ప్రసంగాలు చేశాడు. ఎందుకంటే ఆ బోధ ద్వారా అనేక మంది మార్చబడతారు. ఆ దేవుని మాటల ద్వారా, దేవుని వాక్యము ద్వారా అనేక మంది మార్చబడతారు. యేసు ప్రభు ఎంతో మందికి ఆ కొండ మీద ప్రసంగాలు చెప్తే ఎంతో మంది దేవుని మాటలను విని మార్చబడ్డారు. అలాగే బైబిల్లో అనేక మంది ప్రవక్తలు, భక్తులు, వారి ప్రసంగాలు, వారి బోధలకు ఎంతో మంది మార్చబడ్డారు. బోధ ద్వారా ఒక వ్యక్తి ఆత్మీయ మార్పు చెందుతాడు. ఎందుకంటే చెడును వదిలి దేవుని వైపు తిరుగుతాడు. నిజమైన జ్ఞానం సంపాదించుకోవడానికి తొలిమెట్టు ఏంటంటే దేవునితో సంబంధం. నిజమైన జ్ఞానం సంపాదించుకోవాలంటే మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవునితో వ్యక్తిగత సంబంధం. విశ్వాసులు దేవునికి భయపడి చెడును విసర్జించాలా. దేవునికి భయపడి చెడును విసర్జించినప్పుడే ఆ దైవ జ్ఞానము నీలోకి వస్తుంది. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించే వ్యక్తులుగా ఉండాలా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 13-14 వచనంలో మనం చూస్తే,
యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము నసహించుకున్నటయే. గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. ఆలోచన చెప్పుటయే, లెస్సైన జ్ఞానమిచ్చుటయే నా వశము. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే. పరాక్రమము నాది. ఆయన యందు భయభక్తులు కలిగి మన చెడుతనాన్ని విసర్జించాలా. చెడుతనాన్ని విసర్జించి, చెడు వ్యసనాలను విసర్జించి నిజమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మొట్టమొదటి మెట్టు దేవునితో మనం వ్యక్తిగత సంబంధం కలిగి జీవించాలా. వ్యక్తిగత సంబంధము, దేవునితో సహవాసము, దేవునితో మాట్లాడటము. అప్పుడు మాత్రమే ఆ జ్ఞానము మనలోకి వస్తుంది. జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాది. ఆలోచన చెప్పుటయు, లెస్సైన జ్ఞానమిచ్చుటయు నా వశము. ఆలోచన చెప్పుట, లెస్సైన జ్ఞానమిచ్చుటం ఆయన వశము. జ్ఞానాధారము నేనే అంటున్నాడు. జ్ఞానాధారము నేనే అంటున్నాడు. సామెతల గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. వివేచన, జ్ఞానము అన్ని కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్లనే వస్తాయి. జ్ఞానమునకు మూలం. ఆయనే కర్త, ఆయనే జ్ఞానమిచ్చే దేవుడు, ఆయనే జ్ఞానమిచ్చిన దేవుడు. జ్ఞానము 2 రకాలన్నారు. మొదటిది, బోధ ద్వారానే ఒక వ్యక్తి ఆత్మీయ మార్పు చెందుతాడన్నారు. రెండవది భక్తి. జ్ఞానం యొక్క విలువను గుర్తించి దాని కొరకు శ్రద్ధగా వెతికే వానికే అది దక్కుతుంది. నువ్వు చేసే భక్తిని బట్టి శ్రద్ధగా వెతికితేనే నీకది దొరుకుతుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుని ఇష్టముగా ప్రేమించి ఆయనను జాగ్రత్తగా వెతుకుతారో ఆయనను కనుగొంటారు. ఆయన ఎవరైనా ప్రేమిస్తారో ఆయన వారిని ప్రేమించే దేవుడు. జ్ఞానం కలిగిన వ్యక్తి బోధ నుండి దేవుని క్రమశిక్షణ నేర్చుకుంటాడు. జ్ఞానం కలిగిన వ్యక్తి బోధ నుండి దేవుని క్రమశిక్షణ నేర్చుకుంటాడు. 9వ అధ్యాయం 9వ వచనంలో, జ్ఞానము గలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును. జ్ఞానము కలిగిన వ్యక్తి బోధ నుండి దేవుని క్రమశిక్షణ నేర్చుకుంటాడు. రెండవది, దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తాడు. మూడవది, తల్లిదండ్రులు ఇతరులిచ్చే ఆ దైవిక సలహాలను ఆలకిస్తాడు. నాలుగవది, వెండి బంగారం విలువైన ఆభరణముల కంటే జ్ఞానాన్ని విలువైనదిగా ఎంచుకుంటాడు. 3వ అధ్యాయం 14-15 వచనంలో, వెండి సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు, అపరంజి సంపాదించుట కంటే జ్ఞానలాభము నొందుట మేలు. వెండి బంగారాలు సంపాదించుకుంటు కంటే జ్ఞానము విలువైనదిగా ఎంచుతాడు. అది దైవ జ్ఞానము కలిగిన వ్యక్తి. అజ్ఞానము కలిగిన వ్యక్తి బోధ నుండి దేవుని క్రమశిక్షణ నేర్చుకుంటాడు, దేవుని ఆజ్ఞలను అంగీకరిస్తాడు. తల్లిదండ్రులు, ఇతరులు, సహోదరులు, విశ్వాసులు ఇచ్చే దైవ సలహాలను ఆలకిస్తాడు. వెండి బంగారు విలువైన ఆభరణాల కంటే జ్ఞానము విలువైనదిగా ఎంచుకుంటాడు. మన పాపము నుండి, స్వార్థం నుండి ఆయన వైపుకు తిరిగే వ్యక్తులుగా ఉండాలా. ఆయన శిష్యులుగా ఆయన వెంబడించడానికి అవసరమైతే త్యాగాలను చేసే వ్యక్తులుగా ఉండాలా. త్యాగాలను చేయాలా అవసరమైతే. ఎందుకంటే దేవుడే మనకు జ్ఞానం ఇచ్చి దేవుడే మనల్ని నడిపించుకుంటున్నాడు. దేవుడు మనల్ని
నడిపించుకుంటున్నాడు. ఆ త్యాగము చేసే వ్యక్తులుగా మనం ఉండాలా, త్యాగం చేసే వ్యక్తులుగా ఉండాలి. దేవుని గురించిన జ్ఞానము సంపాదించుకుంటాం రండి. రెండవది బుద్ధిని సంపాదించుకునుట. మొట్టమొదటిది దేవుని జ్ఞానము సంపాదించుకుంటా, లేకపోతే దైవ జ్ఞానము సంపాదించుకునుట. రెండవది బుద్ధిని సంపాదించుకునుట. బుద్ధిని సంపాదించుకునుట. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం 2వ భాగంలో చూస్తే బుద్ధిని సంపాదించుకునుట. బుద్ధిని సంపాదించుకుందాము, బుద్ధిని సంపాదించుకుందాము. మనము బుద్ధిని సంపాదించుకోవాలా. దేవుని పిల్లలమైన మనము, దేవుని కుమారులమైన కుమార్తెలమైన మనము బుద్ధిని సంపాదించుకొనము. ఆయన మాటలను అంగీకరిస్తూ, ఆయన ఆజ్ఞలను దినదినము ఆచరిస్తూ, ఆయన ఆజ్ఞలను ఆయన మాటలను కైకుంటూ మనము జీవిస్తే మంచి బుద్ధిమంతుడిగా దైవ జ్ఞానం కలిగి నువ్వు వ్యవహరిస్తావు. దైవ జ్ఞానము నీలో ఎప్పుడైతే ఉంటే, దేవుని సంబంధిగా, దేవునికి ఇష్టడిగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అప్పుడు నీ జీవితంలో మంచి బుద్ధి ఆ వక్రకరమైన బుద్ధి, ఆ చెడు ఆలోచన కలిగిన బుద్ధి తీసివేస్తాడు. ఎందుకంటే నీలో ఆ దైవ జ్ఞానం ఉంది, దేవుని వాక్యం ఉంది కాబట్టి నీలో వక్ర బుద్ధి ఉండదు. దేవునికి విరుద్ధమైన బుద్ధి, దేవుని దుఃఖపరిచే బుద్ధి నీ జీవితంలో ఉండదు. మంచి బుద్ధి సంపాదించుకోవాలా. బుద్ధి సంపాదించుకొనుట. బుద్ధిని సంపాదించుకునే బిడ్డలుగా మనం ఉండాలా. దేవుని వాక్యం మన జీవితంలో ఉంటే మంచి బుద్ధి మనకు వస్తుంది. దేవుని వాక్యం మన జీవితంలో ఉండాలా. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, కూట సాక్షి శిక్షణ అందకపోడు, అబద్ధములాడు వాడు నశించును. మనకు మంచి బుద్ధి లేకపోతే ఇతరులకు కీడు చేసే బిడ్డలుగా ఉంటాము, అబద్ధములాడే బిడ్డలుగా ఉంటాము, ఇతరుల ప్రజలను మోసం చేసే బిడ్డలుగా ఉంటాం. మనం ఎప్పుడైతే దేవుని ఆత్మ, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఎప్పుడైతే నడిపిస్తుందో, మనలో మంచి ప్రవర్తన, మంచి బుద్ధి కలిగి మనం జీవిస్తాం. 4వది క్రీస్తుని సంపాదించుకునుట. పాపములో ఉన్నాము, పాప బంధకాలలో ఉన్నాము అనే ప్రజలందరూ కూడా ఆ యేసు క్రీస్తు చనిపోయాడు, మరలా లేచాడు, పునరుద్ధరణై ఉన్నాడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, జీవము కలిగిన దేవుడు, మాట్లాడే దేవుడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, క్రీస్తును సంపాదించుకుని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయనందు అగపడు నిమిత్తమును క్రీస్తును సంపాదించుకోవాలా. పౌలు భక్తుడు ఆకాంక్ష ఏంటంటే, క్రీస్తును ఎరిగి అతి సన్నిహితమైన విధానంలో ఆయనతో సహవాసాన్ని, ఆయనతో దగ్గరగా ఉండడానికి, ఆయనతో ఇంకా క్లోజ్ గా ఉండడమే ఆ పౌలు భక్తుడి ఉద్దేశం. దేవునితో సన్నిహిత సంబంధంగా ఉండడం, క్రీస్తును ఎరగడం అంటే, క్రీస్తును సంపాదించుకొనడం అంటే, విశ్వాసులైతే, మారు మనసు పొందిన బిడ్డలైతే దేవునితో దగ్గరగా ఉండాలా, దేవునితో స్నేహం చేసే బిడ్డలుగా ఉండాలా, విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహిస్తున్నాడు నీతిని. క్రీస్తును సంపాదించుకునట పౌలు భక్తుడు మరి పై వచనాల్లో చూస్తే, దేవుని కొరకు, ఆ క్రీస్తు కొరకు
అన్ని వదులుకున్నాడు. క్రీస్తు నిమిత్తము అన్ని నష్టముగా ఎంచుకున్నాడు. ఒక పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. పౌలు భక్తుడు అన్ని వదులుకున్నాడు దేవుని కోసం. ఈ దినములలో మనము ఎవరైనా ఒక మాట అంటే పడలేని పరిస్థితుల్లో ఉన్నాము. మనల్ని చులకన చేసిన వారిని మనం ఏ విధంగా నష్టపరచాలా, ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టాలని క్రైస్తవులుగా ఉండి చెడ్డ ఆలోచనలు. ఎందుకంటే మనలో దైవ జ్ఞానం లేదు, దేవుని జ్ఞానం లేదు. దేవుని జ్ఞానం ఉంటే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఈ సీనియారిటీ అంతా ఎక్కడికి పోయింది? 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్ళి దైవ జ్ఞానము సంపాదించుకోకుండా ఈ లోక జ్ఞానము సంపాదించుకుని, ఈ లోకము ఏ విధంగా అయితే ఉందో, ఈ లోకపు మనుషులు, ఆ పాపములో ఉన్న మనుషులు ఏ విధంగా అయితే ఆలోచన చేస్తున్నారో అదే విధంగా విశ్వాసులమైన మనము ఆలోచన చేస్తున్నాము. ఒక వ్యక్తిని సక్రమంగా నడిపించాలా, లేకపోతే క్రమమైన పద్ధతిలో నడిపించాలా? పాపములో ఉన్న వాడిని దేవుని వైపు నడిపించాలన్న ఆలోచన లేదు. ఎవరు ఎలాగైనా పోనీ, నా కుటుంబం బాగుంటే చాలు, ఎవరు ఎలాగైనా నష్టపోని, ఇతరుల కుటుంబాలు నష్టపోయినా పర్లేదు అని ఆలోచన కలిగి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరుల కుటుంబాలను నష్టపరచడానికి కాదు, నువ్వు దేవుని కుమారుడిగా ఉండడానికి. దేవుడు ఎంతో మంది ప్రజలను క్షమించిన దేవుడు, ఆయనను చంపాలని సిలువనికి అప్పగించిన వ్యక్తులను కూడా దేవుడు క్షమించాడు. యేసుక్రీస్తు ఆ సిలువలో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించమని అడిగాడు. వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించమంటున్నాడు. క్షమించే మనసు మనలో ఉండాలా. మందిరానికి వెళ్ళినంత మాత్రాన, సంవత్సరాలు దినములు గడిచినంత మాత్రాన ఆ దైవ జ్ఞానం మనలో లేకపోతే, ఆ దేవుని వాక్యం మనలో లేకపోతే ఎందుకు మనము క్రైస్తవులుగా పిలువబడడం? ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించడం? దేవుడు నీ జీవితంలో ఏదైనా కార్యం చేస్తాడా? నీ హృదయము సమర్పించుకొని, నీ మనస్సు దేవుని వైపు త్రిప్పుకొని, ఆ చెడ్డ ఆలోచనలన్నీ తీసివేసి ఇతరులను క్షమించే వ్యక్తిగా ఉండాలా. ఆ దేవుడిచ్చిన మాదిరిని మనం కలిగి జీవించాలా. అంతేకాని ఈ లోక వ్యక్తులతో, లేకపోతే క్రైస్తవుడిగా ఉండి దేవుని కుమారుడిగా ఉండి ఈ లోకపు ప్రజలు ఆలోచించిన ఆలోచనలు చేస్తున్నావా? క్రీస్తును సంపాదించుకుంటే క్రీస్తు ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందావో, ఎప్పుడైతే నువ్వు బాప్తిసం తీసుకున్నావో, క్రీస్తు నీలోకి వచ్చినప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉండాలా? ఆ పరిశుద్ధాత్మ శక్తి నీలోకి వచ్చినప్పుడు నీవే విధంగా ఉండాలా? ఏ విధంగా ఉండాలి? క్రీస్తు నీలో జీవిస్తున్నాడు. నీ జీవితము నీ ఆత్మీయ జీవితము ఒక పరిపక్వతలోకి రావాలా. ఆత్మీయ జీవితము, ఆ దైవ జ్ఞానము తెలుసుకోవాలి. ఎన్ని సంవత్సరాలు వ్యర్థముగా గడుపుతావు? ఎన్ని సంవత్సరాలు దేవుని వాక్యాన్ని తెలుసుకోకుండా ఇంకా పాపములో, లేకపోతే ఈ లోకపు ఆశలను కలిగి ఉంటావు? ఒక దినాన్న దేవుడు నీ మనోనేత్రాలు తెరవాలా. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలైనా వ్యర్థముగా దేవుని మందిరానికి వెళ్ళి, మందిరం అయిపోయిన తర్వాత వ్యర్థముగా గడుపుతూ ఈ లోక ఆశలతో గడిపితే దేవునికి సిగ్గుకరము, అవమానకరము. దేవుణ్ణి అవమానపరచడానికి నువ్వు క్రైస్తవంలోకి వచ్చావా? లేకపోతే విశ్వాసంగా పిలువబడుతున్నావా? దేవుణ్ణి కించపరచడానిక నువ్వు చేసే దేవుడి స్తుతులు, లేకపోతే ఆరాధనలు పెదవులతో స్తుతించే బిడ్డలుగా ఉన్నావేమో? ప్రియ సహోదరి సహోదరులారా, హెచ్చరిస్తున్నాడు. పౌలు భక్తుడు పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. పౌలు భక్తుడు ఆయన కలిగినదంతయు కూడా ఒక పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. క్రీస్తు నిమిత్తము, క్రీస్తు పరిచర్య నిమిత్తము. ఆ విధంగా కలిగి ఒక తీర్మానం తీసుకోగలుగుతావా? మధ్యాహ్న కాల సమయంలో ఒక తీర్మానం తీసుకోగలుగుతావా? తీర్మానం తీసుకో. క్రీస్తును వ్యక్తిగతంగా అంగీకరించి దేవుని వాక్యంలో వెల్లడైన ఆయన మార్గము, స్వభావము, గుణాలను తెలుసుకోవడం, పరిశుద్ధాత్మను వెంబడిస్తూ
విశ్వాసంతో, సత్యంతో, విధేయతతో ఆయన కార్యాలను చేయడం, లేకపోతే స్పందించడం. క్రీస్తును సంపాదించుకోవడం అంటే క్రీస్తుని వ్యక్తిగతంగా అంగీకరించాలా, దేవుని వాక్యంలో వెల్లడైన ఆయన మార్గము, ఆయన స్వభావము, ఆయన గుణాలను తెలుసుకోవడం, పరిశుద్ధాత్మను వెంబడిస్తూ విశ్వాసముతో, సత్యముతో, విధేయతతో ఆయన కార్యాలను స్పందించడం, చేయడం. మన పట్ల ఆయన ఆసక్తి, ఉద్దేశాలతో మనల్ని మనం అన్వయించుకోవాలా. దేవుడు మన పట్ల ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు. క్రీస్తును సంపాదించుకోవాలా. క్రీస్తును సంపాదించుకోవటం అంటే ఆయన్ని అంగీకరించాలా. యేసుక్రీస్తు నా కాపరి, యేసుక్రీస్తు నా రక్షకుడు, యేసుక్రీస్తే నా దేవుడు, యేసుక్రీస్తే నాకు తండ్రిగా ఉన్నాడు, దేవుడుగా ఉన్నాడని ఎప్పుడైతే ఆయన్ని అంగీకరించి ఆయన వాక్యంలో ఆయన మార్గంలో ఎప్పుడైతే నడుస్తావో, ఆయన స్వభావాలను, ఆయన గుణాలను, పరిశుద్ధాత్మను వెంబడిస్తూ విశ్వాసంతో, సత్యంతో, విధేయతతో ఆయన కార్యాలు చేయడం. 4వదిగా రక్షించే జ్ఞానముతో ఎక్కువ మందిని సంపాదించుట. రక్షించే జ్ఞానము, ప్రజలను రక్షించుట, లేకపోతే ఆ నశించిపోతున్న ఆత్మలను రక్షించుట. ఆ జ్ఞానము మనం కలిగి ఉండాలా. మనకు ఇతరులను రక్షించే, నశించిపోతున్న ఆత్మలను రక్షించే జ్ఞానము, ఆ ఎక్కువ మందిని సంపాదించే జ్ఞానము, దేవునికి, పరలోక రాజ్యానికి ఎక్కువ మందిని నడిపించే బిడ్డలుగా మనం ఉండాలా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి 22 వచనం వరకు చదువుకుందామా? 9వ అధ్యాయం 19 నుంచి 22 వచనం వరకు చదువుదాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19 నుంచి 22 వచనం వరకు చదువుకుందాం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుకుంటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. యూదులను సంపాదించుకుంటకు యూదులకు యూదుని వలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకుంటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినను ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రం లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను. అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకుంటకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటిని. బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధము చేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికీ అన్ని విధముల వాడనై ఉన్నాను. ఇక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, అందరి విషయమై స్వతంత్రునై ఉన్నాను, ఎక్కువ మందిని సంపాదించుటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటున్నాను. అందరికీ పౌలు భక్తుడు దాసుడుగా చేసుకుంటున్నాడు. ఇతరుల నిమిత్తము తనను తాను ఉపేక్షించుకునే సిద్ధాంతానికి పౌలు తానే నమూనాగా అయ్యాడు. అనేక మంది ప్రజలను విడిపించడానికి యూదులను సంపాదించుకుంటకు యూదుల వలె ఉన్నాడు. ధర్మశాస్త్రానికి లోబడిన ప్రజలను సంపాదించుకుంటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడిగా ఉన్నాడు. దేవుని విషయమై ధర్మశాస్త్రం తెలియని వాని కోసం వారిని సంపాదించుకుంటకు వాని వలె ఉన్నాడు. బలహీనలు సంపాదించుకుంటకు బలహీనుడిగా ఉన్నాడు. అందరినీ సంపాదించాలా. ఆ నశించిపోతున్న ఆత్మలను సంపాదించాలా. ఆ నశించిపోతున్న ప్రజలకు దేవుని మార్గాన్ని, దేవుని సత్యాన్ని మనము చూపించే బిడ్డలుగా ఉండాలా. దేవునికి కృతజ్ఞతలుగా ఉండి, దేవుడు మన జీవితంలో మారు మనసున రక్షణ అనుభవం ఇచ్చిన దాన్ని బట్టి అనేక మంది ప్రజలను, నశించిపోతున్న ప్రజలను మారు మనసు పరలోక రాజ్యంలో చేర్చడానికి
మనము దేవుని సువార్తను ప్రకటించి వారి జీవితాలను వెలుగుకరముగా చేయడానికి మనము ఎంతో శ్రమ పడాలి. పౌలు భక్తుడు ఆ విధంగానే అందరికీ ఆయన దాసుడిగా చేసుకున్నాడు. ఇతరుల నిమిత్తము తనను తాను ఉపేక్షించుకొని పౌలు భక్తుడు ఎంతో తగ్గించుకొని ప్రజలను సంపాదించుకోవడానికి ఇష్టపడ్డాడు. రక్షించే జ్ఞానంతో ఎక్కువ మందిని సంపాదించాలా. దేవుని రాజ్యంలో గనులుగా ఎంచబడ్డానికి, ఆ పరలోక రాజ్యంలోకి అనేక మందిని ప్రవేశింపజేయడానికి, నశించిపోతున్న ఆత్మలను, నశించిపోతున్న ప్రజలను దేవుని వైపుకి తిప్పే వ్యక్తులుగా మనం ఉండాలా. దేవుని వైపు తిప్పే వ్యక్తులుగా మనం ఉండాలా. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3 నుంచి 6వ వచనం వరకు మనం చూస్తే, 3వ వచనం నుండి 6వ వచనం వరకు చూస్తే, మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఎవరైతే ఆ చిన్న బిడ్డ కలిగిన మనస్సు, ఆ చిన్న బిడ్డ కలిగిన హృదయం ఎవరి జీవితంలో అయితే ఉంటుందో, ఎవరైతే తగ్గించుకొని జీవిస్తారో, ఎవరైతే దేవునికి ఇష్టడిగా, ప్రీతికరముగా, దేవునికి అత్యంత సన్నిహితుడిగా జీవిస్తారో, ఆ తగ్గింపు కలిగిన జీవితాన్ని బట్టి, ఆ తగ్గింపు కలిగిన దేవుడు మరి మనల్ని ప్రేమించి మన భక్తిని చూసి ఆ పరలోక రాజ్యంలో గనుడుగా ఎంచుతాడు. పరలోక రాజ్యంలో ఉదయం చేరాలంటే ఆ చిన్న బిడ్డ కలిగిన మనస్సు కలిగి ఉండాలా. ఆ చిన్న బిడ్డ మనసు ఏ కల్మషము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏది లేకుండా, ఎంత ఆ బిడ్డ మనస్సు పరిశుభ్రంగా ఉంటుందో, లేకపోతే కల్మషం లేకుండా ఉంటుందో, మనము కూడా ఈ చిన్న బిడ్డ వల్లే దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఈ చిన్న బిడ్డ వల్లే అటువంటి హృదయం మనం కలిగి ఉంటే, ఆ తగ్గింపు కలిగిన జీవితం మనలో ఉంటే, మనము విశ్వాసులమైన మనము దేవుణ్ణి అంగీకరించిన తర్వాత దేవుని సువార్త మనము చేయకపోతే మనకు శ్రమ అంటున్నాడు. కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము కొరింథీయుల రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. దేవుని కుమారులకు, విశ్వాసులకు ఒక బాధ్యత ఇచ్చాడు. ఒక భారము మోపబడి ఉన్నది. ఏంటంటే సర్వలోకానికి సువార్తను ప్రకటించటం, నశించిపోతున్న ఆత్మలను రక్షించటం. మనందరికీ ఒక భారము మన మీద మోపబడి ఉంది, ఒక బాధ్యత మన మీద మోపబడి ఉన్నది. ఎవరైతే సువార్తను ప్రకటించరో, ఎవరైతే దేవుని సువార్తను ప్రకటించరో వారందరికీ శ్రమ, వారందరికీ శ్రమ అంటున్నాడు. ప్రజలను, నశించిపోతున్న ఆత్మలను రక్షించాలా. ఎక్కువ మందిని దేవుని పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి సిద్ధపరచాలా. ఆ నశించిపోతున్న ఆత్మలు పాపములో, అగ్నిగుండంలోకి, ఆ నరకాగ్నిలోకి పోతున్న ప్రజలను దేవుని మాటల ద్వారా, ఆ దైవ జ్ఞానమైన దేవుని వాక్యము ద్వారా మనము వారందరినీ సంపాదించాలా. ఆ పరలోక రాజ్యానికి చేర్చడానికి సిద్ధపరిచే బిడ్డలుగా మనం ఉండాలా. 5వది, ప్రేమతో, జ్ఞానముతో సహోదరులను సంపాదించుకునుట. మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనము. ప్రేమతో, జ్ఞానముతో సహోదరులను సంపాదించుకుంటా. ఇది విశ్వాసుల కోసం నేను మాట్లాడుతున్నాను. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదం చేసిన ఎడల నీవు పోయి, నీవును అతడు ఒంటరిగా ఉన్నప్పుడు
అతన్ని గద్దించుము, అతన్ని గద్దించుము. సంఘములో ఉన్న విశ్వాసి, సంఘములో ఉన్న నీ సహోదరుడు సహోదరి ఎవరైనా ఒకవేళ పాపములో ఉన్న ఏదైనా తప్పిదం చేసిన ఎడల వారిని ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించి, ఆ గద్దింపు, ఆ హెచ్చరిక దేనికంటే నువ్వు పాపము చేసావు, లేకపోతే ఒక తప్పు చేసావు, ఆ తప్పు నుంచి విడుదల పొందుకొని దేవునికి క్షమాపణ చెప్పి దేవుని కుమారుడిగా ఉండుమని ఆ హెచ్చరిక, ఆ గద్దింపు. కానీ ఈ ప్రజలు, విశ్వాసమైన ప్రజలు ఆ హెచ్చరికలను, ఆ గద్దింపులను ఒక్కరి రూపంలో ఆలోచిస్తూ కుటుంబాలను నాశనం చేసే వ్యక్తులుగా మారారు. కుటుంబాలను నాశనం చేసే వ్యక్తిగా ఉన్నారు. సంఘ క్రమశిక్షణ ఉద్దేశం ఏమిటంటే, దేవుని మంచి పేరుని లేక కీర్తిని కాపాడటం. సంఘ క్రమశిక్షణ అంటే అది. సంఘ క్రమశిక్షణ అంటే ఏంటంటే దేవుని మంచి పేరుని, కీర్తిని కాపాడటం. ఒక సహోదరుడు తప్పిదం చేసిన, ఏదైనా పాపము చేసిన ఒంటరిగా వెళ్ళి ఆ బిడ్డను సరిచేయడానికి, లేకపోతే ఆ పాపాన్ని వదిలిపెట్టేసి దేవుని బిడ్డగా ఉండడానికి హెచ్చరిక, గద్దింపు. అంతేకాని ఏదో తప్పు చేశాడు కదా అని మనసులో పెట్టుకొని కుటుంబాలను నాశనం చేసి ప్రజలలో కీడ్చి ప్రజలను, విశ్వాసాలను నాశనం చేయడానికి కాదు. సంఘ క్రమశిక్షణ అంటే ఏమిటో తెలుసుకోవాలా మనం. ఆ సంఘ క్రమశిక్షణ, దేవుడిచ్చిన ఆ సంఘ క్రమశిక్షణ ఏంటి? ఆ సంఘ క్రమశిక్షణ ఏంటి? దేవుని మంచి పేరుని చెడగొట్టొద్దు, దేవుని కీర్తిని చెడగొట్టొద్దు, సంఘమును చెడగొట్టొద్దు. అంతేకాని ఆ సహోదరుడు తప్పిదమును బట్టి, ఆ సహోదరుడు పాపమును బట్టి మనము ఆ క్రింది వచనాల్లో ఉంటుంది, మాట వినకపోతే, లేకపోతే ఆ సహోదరుడు ఒప్పుకొనకపోతే మనం ఒక అన్యుని వలగాంచవలనని, ఆ సహోదరుడు తప్పు ఒప్పుకోనక ముందే మనము కుటుంబాలని క్రిటిసైజ్ చేసే విశ్వాసులుగా ఉన్నాము. ఆ కుటుంబాలను నాశనం చేసే వ్యక్తులుగా ఉన్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమతో, జ్ఞానముతో సహోదరులను సంపాదించుకోవాలా. ప్రేమతో, జ్ఞానముతో సహోదరులను సంపాదించుకోవాలా. అంతేకాని దేవుడు ఈ లోక జ్ఞానము నీలో ఉందేమో, దేవుని జ్ఞానము నీలో లేకుండా ఆ సహోదరుని పైన, ఆ సహోదరుడి పైన, లేకపోతే విశ్వాసుల పైన నేరములు మోపుతూ కుటుంబాలను చిన్న భిన్నం చేయడానికి కాదు. సంఘం యొక్క ప్రాధాన్యత ఏంటో తెలుసుకోవాలా. సంఘం యొక్క ప్రాధాన్యత అంటే ఏమిటి, లేకపోతే ఆ విశ్వాసుల ప్రాధాన్యత ఏంటి, సంఘ క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసుకోవాలా. క్షమించాలా, క్షమించబడే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుడు క్షమించాడు. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మనం చూద్దాం. రోమీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మనం చూస్తే, ధర్మశాస్త్రమందు అతిశయించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుణ్ణి అవమానపరచెదవా? వ్రాయబడిన ప్రకారం మిమ్మల్ని బట్టి కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషించబడుచున్నది. అన్ని జనుల మధ్య దేవుని నామాన్ని దూషించే వ్యక్తిగా ఉన్నావేమో, లేకపోతే ఒక కుటుంబంలో జరిగినది, లేకపోతే ఒక సంఘములో జరిగినది అన్ని జనుల మధ్యకు తీసుకువెళ్ళి అన్ని జనుల్లో దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు విశ్వాసులు. దేవుని జ్ఞానం ఉంటే, దేవుని సంబంధివైతే ఆ కుమారుని ఏ విధంగా సంపాదించుకోవాలా, లేకపోతే ఆ సహోదరిని ఏ విధంగా సంపాదించుకోవాలా ప్రేమగా చెప్పి, లేకపోతే ఆ సహోదరుడు తప్పిదం చేసిన దాన్ని బట్టి గద్దించి, హెచ్చరించి నీ మనసు మార్చుకో అని హెచ్చరించే భక్తులు లేరు. ఇంకా నేరాలు మోపి బిడ్డలను హింసించి, క్రిటిసైజ్ చేసి వారి కుటుంబాలను, వారి జీవితాలను దేవుని ప్రజల మధ్య, అన్య జనుల మధ్య, ఏమీ తెలియని ప్రజల మధ్య దేవుణ్ణి అవమానించే భక్తులైపోయారు.
విశ్వాసులైపోయారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకిచ్చిన ఆ భారం ఏంటంటే, ఆ బాధ్యత ఏంటంటే, ఆ పాపములో ఉన్న ప్రజలనే మనల్ని రక్షించమంటున్నాడు. ఆ నరకాగ్నిలో పోతున్న ప్రజలను, ఆ బంధకంలో ఉన్న ప్రజలను విడిపించమని చెప్తున్నాడు. ఒకవేళ విశ్వాసిగా ఉంటూ పాపము చేస్తూ తప్పిదములో ఉంటే నీ సహోదరికి హెచ్చరిక చేయి, గద్దించు, ఒంటరిగా బుద్ధి చెప్పు, దేవుణ్ణి క్షమాపణ అడగమను. అంతేకాని వారి జీవితాలను క్రిటిసైజ్ చేసి వారి జీవితాలను నాశనం చేస్తే నువ్వు ఏదైతే విత్తుతావో అది ఒక దినాన్న కోసుకుంటావు. ఏ పంట అయితే నువ్వు కోస్తావో, ఎత్తుతావో, ఏ పంట అయితే నువ్వు విత్తుతావో అదే నువ్వు కోసుకుంటావు. రాబోయే ఆ దేవుని ఉగ్రతలో నువ్వు పాలు పొందుతావు. చూసుకో ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని జ్ఞానము నీలో ఉంటే, ఆ దైవ జ్ఞానము నీలో ఉంటే, దేవుని సంబంధివైతే ఇతరులకు కీడు చేసే వ్యక్తిగా ఉండవు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాల్లో చూద్దాం. మీరు అతిశయపడుట మంచిది కాదు. పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయనని మీరు ఎదుగరా? మీరు పులిపిండి లేని వారు గనక క్రొత్త ముద్ద ఒకటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయడి. ఆ పులిసిన పిండి వలన మీరు ఆ హెచ్చరికలను, ఆ గద్దింపులను సరిచేయకపోతే, దేవుని సేవకుడు సరిచేయకపోతే ఆ పులిపిన పిండి వలన, పులిసిన వలన మొత్తం ఎంత పాడైపోతుంది. గద్దించాలా, హెచ్చరించాలా, సరిచేయాలా, క్షమించాలా. దేవుడిచ్చిన ఆజ్ఞలవి, దేవుడిచ్చిన మాటలవి. ఆ బిడ్డను సరిచేసి సక్రమమైన క్రమబద్ధకరంగా ఆ బిడ్డను మనం నడిపించాలి. అంతేకాని క్రిటిసైజ్ చేస్తూ, కుటుంబాలను నాశనం చేస్తూ, దేవునికి దూరం చేయాలని అనుకున్నావా? నువ్వేదైతే చేసావో ఒక్క దినమున నీ జీవితంలో, నీ కుటుంబంలో అదే జరుగుతుంది. నేను ఎప్పుడు శాశ్వత కాలం, ఎప్పుడు నేను మంచిగా ఉంటానని అనుకుంటున్నావేమో, దేవుడు చూపిస్తాడు. ఆ ఉగ్రత ఏంటో, ఆ కోపాన్ని ఏంటో దేవుడు చూపిస్తాడు. లూకా సువార్త 17వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చూస్తే, లూకా సువార్త, మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. మీ సహోదరుడు తప్పిదం చేసిన ఎడల అతన్ని గద్దించుము. అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. అతడు ఒక దినమున 7 మార్లు నీ ఎడల తప్పిదం చేసి 7 వారు నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించాలా. సహోదరుడు నీ ఎడల తప్పిదం చేస్తే క్షమించే బిడ్డగా ఉండు. ఆరవది సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకునుట. స్థిరమైన సంపాదనలు, ఇవన్నీ స్థిరమైన సంపాదనలు, దేవునికి ఇష్టమైన సంపాదనలు. సత్క్రియలు అను ధనాన్ని సంపాదించుకున్నారు. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామా? తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. 6వ అధ్యాయము 19వ వచనం. వారు వాస్తవమైన జీవం సంపాదించుకునే నిమిత్తం రాబో కాలంలో మంచి పునాది తమ కొరకు వేసుకొనచ్చు. మేలు చేయువారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యము గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారిని ఉండవల్లని వారికి ఆజ్ఞాపించు. రాబోవు కాలమునకు మంచి పునాది. హల్లెలూయా. రాబోవు
కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారినై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. మేలు చేసే వ్యక్తులుగా ఉండాలా, సత్క్రియలు చేసే బిడ్డలుగా ఉండాలా? తమ ధనములో ఇతరులకు సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా, సహాయం చేసే వ్యక్తులుగా ఉండాలా, సత్క్రియలు చేసే బిడ్డలుగా ఉండాలా, సత్క్రియలు అనే ధనాన్ని సంపాదించుకునే బిడ్డలుగా ఉండాలా. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వచనంలో పరిశుద్ధుల అవసరములో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమిచ్చు వారుగా ఉండాలా. సత్క్రియలు చేసే బిడ్డలుగా, మేలు చేసే బిడ్డలుగా, ఉపకారములు ధర్మములు చేసే బిడ్డలుగా. అవి మాత్రమే దేవునికి ఇష్టమైన బలులు, అవి మాత్రమే దేవునికి ఇష్టమైన యాగములు. ఆయన బలులు కోరవట్లేదు, ఆయన కోడిని గాని, కుక్కను గాని, గొర్రెని గాని, మేకను గాని ఇలాగా బలులు కోరవట్లేదు. ఆయనకి ఇష్టమైనవి ఏంటంటే పేదలకు సహాయం చేయటం, పేదలకు సహాయం చేయటం, మేలు చేయటం, ఆకలిలో ఉన్న వారికి ఆహారం పెట్టడం, పరిశుద్ధుల అవసరతలో పాలు పొందుచు వారికి సహాయం చేయడం, సేవకులకు సహాయం చేయడం, సువార్తకు సహాయం చేయడం, పరిచర్యకు సహాయం చేయడం, విశ్వాసులు ఎవరైనా ఆపదలో ఉంటే వారికి సహాయం చేయడం. ఇది ఆయన కోరుకునేది, ఇది ఆయన కోరుకునేది. ఆయనకి ఇష్టమైన యాగములు, సత్క్రియలు అనే ధనాన్ని మనం సంపాదించుకోవాలి. ఇవి మన జీవితంలో స్థిరమైన సంపాదనలు. 8వది 7వది తలాంతులను అభివృద్ధి చేయుట. మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 22వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే, అలాగే 2 తలాంతులు తీసుకున్నవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివి, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. మరి నీ తలాంతులను, లేకపోతే దేవుడిచ్చిన ఆ తలాంతులను అభివృద్ధి పరచాలా, దేవుని మహిమ కొరకు ఉపయోగించాలా, దేవుని పని కొరకు ఉపయోగించాలా, దేవుని పరిచర్య కొరకు ఉపయోగించాలా. దేవుడు నీకు ఒక ఎలక్ట్రిషియన్ పని ఇచ్చాడంటే దేవుని పని కొరకు ఉపయోగించు. లేకపోతే దేవుడు ఒక ఇన్స్ట్రుమెంట్ కొట్టడానికి దేవుడు నీకు తలాంతు ఇచ్చాడంటే దేవుని పని కొరకు ఉపయోగించు. తలాంతులు అభివృద్ధి చేసుకోవాలా. ఇక్కడ ఒక దాసుడు ఒక వ్యక్తికి 2 తలాంతులు ఇస్తే ఆ 2 తలాంతులను అభివృద్ధి చేశాడు. దేవుడు నిన్ను దినదినము ఆశీర్వదిస్తూ నిన్ను ఫలించి ఉండే వ్యక్తిగా నిన్ను చేశాడు, ఫలభరితంగా నిన్ను చేశాడు. దేవుడిచ్చిన ఆ తలాంతులను అభివృద్ధి చేసుకోవాలా. తలాంత్ అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుడిని సేవించడం, మన సమర్థతలు, సమయం, వనరులు, వసతులు, అవకాశాలు అవన్నీ దేవుని కోసం ఖర్చు పెట్టడం తలాంత్ అంటే దేవుని కోసం ఖర్చు పెట్టడం, దేవుని కోసం ఖర్చు పెట్టడం. మరి 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి మళ్ళా నమ్మకమైన దాసుడిగా పిలువబడ్డాడు. 5 తలాంతులను మళ్ళా అభివృద్ధి చేసి 5 తలాంతులు సంపాదించాడు. బలా నమ్మకమైన దాసుడా, మంచి దాసుడా అన్నాడు. 2 తలాంతులు తీసుకున్న వ్యక్తి 2 తలాంతులను కూడా అభివృద్ధి పరిచాడు, మరో 2 తలాంతులు సంపాదించాడు. బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలువబడ్డాడు. 1 తలాంతు తీసుకున్న వ్యక్తి ఆ క్రింది వచనాల్లో మనం చూడవచ్చు. ఆ 1 తలాంతు తీసుకున్న వ్యక్తి, నేను విత్తిన చోటనే కోయవాడినని ఆ తలాంతు తీసుకున్న వ్యక్తి ఇచ్చిన వ్యక్తిని అంటున్నాడు. నీ తలాంతులు దేవుని కొరకు ఉపయోగించే వ్యక్తిగా ఉండాలా, తలాంతులను అభివృద్ధి పరిచే వ్యక్తులుగా ఉండాలా, ఫలభరితంగా ఉండాలా. 8వది పరలోకంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకునుట. అక్షయమైన ధనాన్ని సంపాదించుకునుట. లూకా సువార్త 12వ అధ్యాయము, హల్లెలూయా, లూకా సువార్త 12వ అధ్యాయము
33వ వచనము 34వ వచనం చదువుదామా? లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయము. లూకా సువార్త 12వ అధ్యాయం 33, 34వ వచనం. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మం చేయుడి. పాతగిలని సంచులను పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనుడి. అక్కడికి దొంగ రాడు, చిమ్మెట కొట్టదు. మీ ధనం ఎక్కడుండునో అక్కడనే మీ హృదయం ఉండును. పరలోకమందు అక్షయమైన ధనము సంపాదించుకొనాల. అక్కడికి దొంగరాడు, చిమ్మెట కొట్టదు. మనమందరము కూడా పరలోక రాజ్యంలో ఉండడానికి, ఆ పరలోక రాజ్యంలో అనేక మంది ప్రజలు నడిపించడానికి, అనేక మంది ఇష్టమైన భక్తులను సిద్ధపరుస్తూ దేవుని రాజ్యంలో ఉండడానికి, ఆ పరలోకంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకోనాలా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో చూడవచ్చు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8వ వచనంలో ఆ పరలోకంలో అక్షయమైన ధనం సంపాదించుకున్నట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 46వ వచనంలో మనం చూడవచ్చు. 46వ వచనంలో మనం చూడవచ్చు. తర్వాతది 9వది వాస్తవమైన జీవనమును సంపాదించుకున్నట. వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట. తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని నిమిత్తము రాబో కాలమును మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును, సత్క్రియలను, ధనము గలవారును, ఔదార్యం గలవారును, తమ ధనములో ఇతరులకు పాలిచ్చి వారిని ఉండవలని వారికి ఆజ్ఞాపించుచున్నారు. వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలా. వాస్తవమైన జీవమును సంపాదించుకోవాలా. ఇప్పటి వరకు మనము స్థిరమైన సంపాదనలు చూసాం. స్థిరమైన సంపాదన దైవజ్ఞానము, స్థిరమైన సంపాదన దైవజ్ఞానము, దేవుని గుర్చిన జ్ఞానం సంపాదించుకొనుట. రెండవది బుద్ధిని సంపాదించుకొనుట. మూడవది క్రీస్తును సంపాదించుకొనుట. నాలుగవది రక్షించే జ్ఞానముతో ఎక్కువ మందిని సంపాదించుకొనుట. ఐదవది ప్రేమతో, జ్ఞానముతో సహోదరులను సంపాదించుకొనుట. ఆరవది సత్క్రియలు అను ధనాన్ని సంపాదించుకున్నట. ఏడవది తలాంతులను అభివృద్ధి చేయుట. ఎనిమిదవది పరలోకంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకుంట. తొమ్మిదవది వాస్తవమైన జీవమును సంపాదించుకున్నట. ఇవి స్థిరమైన సంపాదనలు. స్థిరమైన సంపాదనలు. అస్థిరమైన సంపాదనలు అంటే ఏమిటి? అస్థిరమైన సంపాదనలు దేవుని చిత్తానికి విరోధంగా పేరు సంపాదించుకున్నట. దేవుని చిత్తానికి విరోధముగా పేరు సంపాదించుకున్నట. ఈ లోకంలో ప్రజలను మనం చూస్తే, ఈ లోకంలో ప్రజలను అనేక మంది చూస్తే వారు హోదా కోరుకుంటారు, డబ్బును కోరుకుంటారు, పేరును కోరుకుంటారు. సినిమా యాక్టర్లు చూస్తే పేరు కోరుకుంటారు, లేకపోతే వారి నటనను బట్టి ప్రజలు వారిని ఆకర్షించాలని వారు కోరుకుంటారు. అస్థిరమైన సంపాదన అంటే దేవుని చిత్తానికి విరోధంగా పేరు సంపాదించుకునుట. దేవుని చిత్తానికి విరోధముగా పేరు సంపాదించుకునుట. ఆదికాండము 11వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే, మరియు వారు మనం భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందుము రండని మాటలాడుకొనగా పేరు సంపాదించుకునుట. లేకపోతే నేను నా కుటుంబం మాత్రమే కనపడాలా, నేను మాత్రమే ఈ సంఘానికి పునాదిని, లేకపోతే నేను మాత్రమే ఈ సంఘాన్ని ప్రారంభించిన వ్యక్తిని, లేకపోతే నేనే ముందున్న వ్యక్తిని. పేరు కోసం ఆరాటం. ఈ లోకంలో పేరు కోసం ఆరాటం. దేవుని చిత్తానికి విరోధంగా పేరు సంపాదించుకునుట అస్థిరమైన సంపాదన. రెండవది అబద్ధములాడి ధనము సంపాదించుకునుట. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 21వ అధ్యాయము
6వ వచనం, అబద్ధములాడి సంపాదించుకొనుట ఊపిరితో సాటి దాన్ని కోరువారు మరణం కోరుకుందరు. అబద్ధములాడి ధనం సంపాదించుకొనుట అబద్ధములాడి. 3వది, మోసం చేత ధనం సంపాదించుకునుట. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడవచ్చు. మోసం చేత ధనం సంపాదించుకునుట. 4వది, అన్యాయముగా లాభము సంపాదించుట. అన్యాయముగా లాభం సంపాదించుట. ఇర్మియా గ్రంథము 22వ అధ్యాయము 17వ వచనంలో చూడవచ్చు. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో చూడవచ్చు. 5వది, కల్పన వాక్కులను బోధిస్తూ లాభాలను సంపాదించుట. కల్పన కట్టుకథలు లేకపోతే వాక్యంలో ఉన్నవి కాకుండా ఈ లోకపు ప్రేరణలు, ఈ లోకపు ఆశలను దేవుని ప్రజలకు చెప్పి కల్పన వాక్కులను బోధిస్తూ లాభాన్ని సంపాదించుట. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడవచ్చు. 3వ వచనంలో మనం చూడవచ్చు. స్థిరమైన సంపాదన ఏమిటి, అస్థిరమైన సంపాదన ఏంటో మనం చూసాం. స్థిరమైన సంపాదన అంటే దైవ జ్ఞానము, బుద్ధి, దేవునికి ఇష్టలుగా ఉండడం, ఆయన ఇచ్చిన తలాంతులను ఆయన కొరకు వచ్చి పెట్టడం, క్రీస్తును సంపాదించుకునటం, రక్షించే జ్ఞానంతో ఎక్కువ మందిని సంపాదించటం, ప్రేమతో జ్ఞానముతో సహోదరులను సంపాదించటం, సత్క్రియ అను ధనాన్ని సంపాదించుకునటం, పరలోకంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకోవటం, వాస్తవమైన ధనాన్ని సంపాదించుకోవటం. అవి స్థిరమైన సంపాదనలు. అస్థిరమైన సంపాదనలు ఈ లోకంలో మోసం, అబద్ధం, అన్యాయం, లేకపోతే దేవుని చిత్తానికి విరోధంగా పేరును, కీర్తిని, డబ్బును సంపాదించుకునటం. చివరిగా స్థిరమైన సంపాదన కొరకు ప్రయాసపడితే మనకేమిస్తాడు? అస్థిరమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడితే ఏం కోల్పోతాం? స్థిరమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడితే దేవుడు సంతోషిస్తాడు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, నా కుమారుడా, నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. దేవుడు సంతోషిస్తాడు. స్థిరమైన సంపాదన కోసం మనం ప్రయాసపడితే దేవుడు సంతోషిస్తాడు. 2వది, ధైర్యం కలుగుతుంది. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ అధ్యాయము 13వ వచనంలో, 3వ అధ్యాయం పరిచారకులయ్యుండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తునందలి విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. ధైర్యం కలుగుతుంది. స్థిరమైన సంపాదన కొరకు ప్రయాసపడితే ఆయన వాడుకుంటాడు. స్థిరమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడితే ఆయన వాడుకుంటాడు. ఆయన మనల్ని వాడుకుంటాడు. సామెతల గ్రంథము 27వ అధ్యాయం 11వ వచనంలో చూస్తే, నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాట్లాడతాను. ఆయన మనల్ని వాడుకుంటాడు. ఆయన సంతోషపరిస్తే ఆయన మనల్ని వాడుకుంటాడు. 4వది, దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. స్థిరమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తే, ఆ తలాంతులు ఏ విధంగా అయితే మరలా అభివృద్ధి చేసుకున్నాడో, ఫలభరితంగా ఉన్నాడో, ఆ తలాంతులను బట్టి దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు, దేవుడు హెచ్చిస్తాడు. స్థిరమైన సంపాదన కొరకు ప్రయాసపడితే దేవుడు ఇచ్చేవి. అస్థిరమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడితే దేవుడు కోపగిస్తాడు, దేవుడు కోపిస్తాడు. ఆదికాండము 11వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. అస్థిరమైన సంపాదన కోసం మనం ప్రయాసపడితే దేవుడు కోపిస్తాడు. 2వది, దుఃఖం కలుగుతుంది. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనంలో మనం చూడవచ్చు. అస్థిరమైన సంపాదన కొరకు మనం ప్రయాసపడితే శ్రమ కలుగుతుంది. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం, నాశనాన్ని చూస్తాము.
పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము. దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? దేని కొరకు మనం ప్రయాసపడుతున్నాం? ఆ స్థిరమైన సంపాదన కొరక, లేకపోతే అస్థిరమైన సంపాదన కొరక? ఒక తీర్మానం చేసుకుంటావా? ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితంలో ఒక స్థిరమైన తీర్మానం చేసుకుంటావా? ప్రియ సహోదరి సహోదరులారా, తీర్మానం చేసుకో. ఏ సంపాదన కోసం నువ్వు ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావు? ఏ సంపాదన కోసం ప్రయాసపడే వ్యక్తిగా ఉన్నావు? స్థిరమైన సంపాదన కావాలా? అస్థిరమైన సంపాదన కావాలా? ఆలోచన చేసుకో. స్థిరమైన సంపాదన నీ జీవితంలో ఉంటే దేవుడు వాడుకుంటాడు, హెచ్చిస్తాడు. దేవుడికి ఫలభరితంగా ఉంటావు. దైవ జ్ఞానం నీలో ఉంటుంది, దేవుని వాక్యం నీలో ఉంటుంది. సత్క్రియలు చేస్తావు, మేలులు చేస్తావు, ఇతరుని సహోదరులను ప్రేమతో రక్షిస్తావు, నశించిపోతున్న ప్రజలను రక్షిస్తావు, తలాంతుల ద్వారా అభివృద్ధి చేయబడతావు, పరలోకంలో అక్షయమైన ధనాన్ని సంపాదించుకుంటావు, బుద్ధిని సంపాదించుకుంటావు, క్రీస్తును సంపాదించుకుంటావు. ఆ స్థిరమైన జ్ఞానాన్ని సంపాదించుకునే బిడ్డగా ఉంటే నీ 2 చేతులు పైకెత్తి ఒక తీర్మానం తీసుకో. స్థిరమైన సంపాదన నాకు కావాలి. ఆ దేవుని ప్రేమ, ఆ దేవుని జ్ఞానము నాకు కావాలని తీర్మానం చేసుకుంటే దేవుడు ఆ స్థిరమైన సంపాదన నీకు ఇస్తాడు. అస్థిరమైన సంపాదన నీకొద్దు. దేవునికి విరోధంగా పేరు సంపాదించుకోవడం మనకొద్దు. కీర్తిని సంపాదించుకోవాలని మనకొద్దు. డబ్బు సంపాదించుకోవాలని, బంగారం ఆస్తులు సంపాదించుకోవాలని అది కాదు మన పని. అబద్ధములాడి ధనం సంపాదించుకోవటం, మోసం చేత ధనం సంపాదించుకోవటం, అన్యాయంగా లాభం సంపాదించుకోవటం, ఇది కాదు మన బాధ్యత, మన పని. దేవుని కొరకు స్థిరమైన సంపాదన చేసుకుండే వ్యక్తులుగా ఉన్నాం. స్థిరమైన సంపాదించుకుందాం. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, కృప కలిగిన దేవా, జీవం కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం ద్వారా అనేక మంది ప్రజలు రక్షించబడడానికి, విడిపించబడడానికి, ఆ స్థిరమైన సంపాదనను సంపాదించుకున్నటకు మీరు కృప చూపించారు. మీ వాక్యం ద్వారా మాట్లాడారు. అనేక మంది ప్రజలు విడిపింపబడాలా, రక్షించబడాలా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి నశించిపోతున్న ఆత్మను రక్షించడానికి, సువార్తను ప్రకటించడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, వాక్యం ద్వారా అనేక మంది విడిపించబడాలా. తీర్మానం ఎవరైతే చేసుకున్నారో వారి జీవితంలో ఆ స్థిరమైన సంపాదనను కలిగి జీవించడానికి మీరు కృప చూపించండి, సహాయం చేయండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ వాక్యాన్ని అనేక మందికి దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, అనేక మంది మనోనేత్రాలు తెరవబడడానికి, విశ్వాసులు ఉజ్జీవంగా, ఇంకా ఆత్మీయంగా ఉజ్జీవించబడడానికి మీరే కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్.